హైదరాబాద్లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ డ్రైవర్ పై యువకులు అటాక్ చేశారు. కేవలం దారివ్వమని అడిగినందుకు విచక్షణారహితంగా డ్రైవర్ను కొట్టారు. కోటి ఆసుపత్రి నుంచి బాలింతను తీసుకెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిఎన్ రెడ్డి నగర్ వద్ద అంబులెన్స్కు దారివ్వమంటూ డ్రైవర్ అడిగాడు. పేషెంట్ ఉందని కూడా చూడకుండా రోడ్డుపైనే ఆ డ్రైవర్ మీద దారుణంగా దాడి చేశారు. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ డ్రైవర్ను చితకబాదారు ఆ యువకులు. మనం విజువల్స్లో చూడొచ్చు. కేవలం అంబులెన్స్కు దారివ్వండి, ఒక మహిళ లోపల ఉంది అని చెప్పినప్పటికీ కూడా అంబులెన్స్కి దారివ్వకపోగా దారివ్వమని అడిగినందుకు, గట్టిగా కొంచెం అడిగినందుకు ఆ యువకులు అతని మీద దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి కింద పడేసి తంతున్నారు. మనం చూడొచ్చు. అతన్ని బయటికి లాగి, అంబులెన్స్లో ఉన్న డ్రైవర్ని బయటికి లాగి షర్టు పట్టుకొని చుట్టూ గుమిగూడి దారుణంగా కొడుతున్నారు అతన్ని. కేవలం అంబులెన్స్కు దారివ్వమని అడగడమే అతను చేసినటువంటి తప్పు. ఒక బాలింతను తీసుకువెళ్తున్నటువంటి అంబులెన్స్ అది. ఇట్స్ ఎ బేసిక్ కామన్ సెన్స్. అంబులెన్స్ కనపడితే, అంబులెన్స్ సైరన్ వినపడితేనే మన రోడ్ల మీద దారిస్తుంటారు కదా. ఎంత రష్లో ఉన్నా సరే, ఎంత రద్దీగా ఉన్నా సరే అక్కడికక్కడ సర్దుకొని వీలైనంత త్వరగా అంబులెన్స్ని పంపించాలన్న ఉద్దేశంతో దారిస్తుంటారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ గ్రీన్ ఛానల్. అలాంటిది వాళ్ళు దారి ఇవ్వకపోగా డ్రైవర్ అడిగితే దారి వండి కొంచెం వెళ్ళాలి, లోపల బాలింతుంది అని అడిగితే వాళ్ళు ఇవ్వలా. మీకే వినపడుతుందా, దారి వండి, అంబులెన్స్ వచ్చింది కదా, దారి ఇవ్వాలి కదా అని చెప్పినందుకు ఆ అంబులెన్స్లో ఉన్న డ్రైవర్ని కిందకి లాగి ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. ఏ అడవుల్లోంచి వచ్చారు వాళ్ళు? ఏ కొండల్లోంచి పారిపోయి వచ్చారు? కనీసం మన సమాజం గురించి కనీసం జ్ఞానం ఉంటే, అవతల మనిషి ప్రాణానికి కొంచెమైనా విలువ ఉన్నా సరే ఇలా చేయగలుగుతారా? అందులోనూ ఆ బాలింత ఉన్నటువంటి అంబులెన్స్ అక్కడే ఆగింది. ఆ డ్రైవర్ని అక్కడ కొడుతున్నారు. ఇంకేదైనా సీరియస్ కండిషన్ అయితే ఏమయ్యేది? ఆ లోపల ఉన్న మనిషి ప్రాణం పోదా? ఇక్కడ ఆ డ్రైవర్ ప్రాణం పోయేది ఆల్మోస్ట్. అంత దారుణంగా కొట్టారు వాళ్ళు. ఎలాంటి చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద? ఏ స్కూల్లో చదువుకొచ్చారు? ఏ కాలేజీల్లో చదువుకున్నారు? అసలు మన సమాజంలో రోడ్ల మీద తిరిగే హక్కు వీళ్ళకుందా? తిరగనివ్వాలా? బేసిక్ కామన్ సెన్స్ కనీసం ఉన్నవాళ్ళు ఎవరైనా ఇది చేయగలుగుతారా? అంబులెన్స్ రోడ్డు మీద ఆపి ఆ డ్రైవర్ని దించి ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. మనం చూస్తున్నాం. ఒక్కడనే చేసి అంత దారుణంగా అంతమంది. మరొక ముఖ్యమైన విషయం, అంత ట్రాఫిక్ జామ్ అయింది, చుట్టూ అన్ని వెహికల్స్ ఉన్నాయి, అంతమంది మనుషులు ఉన్నారు చుట్టూ. కనీసం ఆపే ప్రయత్నం చేశారా? అంత గొడవ జరుగుతుంటే ఎప్పటికో కానీ అక్కడికి వచ్చి వాళ్ళని ఆపి పక్కకి తీసినటువంటి పరిస్థితి కనిపించింది. కొంచెం లేటుగా అయినా చేశారు, అంతవరకు అదృష్టం. కానీ నడి రోడ్డు మీద ఇంత దారుణం జరుగుతుంటే సినిమా చూస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అక్కడ చూస్తున్న వాళ్ళలో రేపు ఇప్పుడు ఎవరైతే అతని మీద దాడి చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా అదే అంబులెన్స్లో ఉంటే ఇలాగే చేస్తారా? ఈ కామన్ సెన్స్ లేని వాళ్ళు అప్పుడు మాత్రం కామన్ సెన్స్ చూపించగలుగుతారా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా అదే అంబులెన్స్లో ఉంటే ఇలా బిహేవ్ చేయగలిగే వాళ్ళేనా? అవతల మనుషుల ప్రాణాలు కావా? ఏం చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద? ఎలా పనిష్ చేయాలి? వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పగలగాలి? ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఏం చేయాలి వీళ్ళని? కోటిలో ఈ ఘటన జరిగింది, హైదరాబాద్ మహానగరంలో. కేవలం అంబులెన్స్కు దారివ్వమని అడిగినందుకు అంబులెన్స్లో అప్పటికే ఒక బాలింత ఉంది. కోటి ఆసుపత్రి నుంచి ఆ బాలింతను తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. బిఎన్ రెడ్డి నగర్ దగ్గర ట్రాఫిక్లో ఉన్నారు. మనం క్లియర్గా చూస్తున్నాం. మెయిన్ రోడ్డు మీద ఈ ఘటన జరిగింది. ఒక 4-5 కలిసి ఆ డ్రైవర్ మీద దాడి చేశారు. మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అసలు ఈ ఘటనకు సంబంధించి? ఏం చేయాలి వీళ్ళని? ఏం చదువుకుని ఉంటారు? చదువుకోవడంతో సంబంధం ఏముంది? కనీసం విచక్షణ కదా, అసలు కనీస జ్ఞానం కదా. అంబులెన్స్ అంటే ఏదో ఎమర్జెన్సీ సర్వీసులో ఉంటారు. అందులో ప్రెగ్నెంట్ విమెన్సే ఉండొచ్చు, ఏ హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్స్తో ఉండొచ్చు, లేదంటే ఇంకెక్కడైనా యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు. అప్పటికప్పుడు అందులో మనుషులు లేకపోయినా ఎమర్జెన్సీ మీద వెళ్తుంటారు కదా. ఎంత ట్రాఫిక్లో ఉన్నా సరే, ఎంత పెద్ద సమస్యలో ఉన్నా సరే ముందు అంబులెన్స్ని పంపిస్తుంటాం కదా. వి ఆల్ నో దట్, వి ఆల్ హ్యావ్ దట్ కామన్ సెన్స్ కదా. అలాంటిది వాళ్ళంతటా వాళ్ళు పక్కకు తప్పుకోకపోగా డ్రైవర్ అడిగినందుకు అతని మీద దాడి చేశారు. మానసిక విచక్షణ ఉన్నవాళ్ళు, అంటే మతిస్థిమ్మతం సరిగా ఉన్నవాళ్ళు చేయగలిగినటువంటి పనేనా అది?
మానసిక సమస్యలతో ఉన్నవాళ్ళు మాత్రమే అదిగో అలా బిహేవ్ చేస్తుంటారు. బేసిక్ కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరూ చేయగలిగినటువంటి పని కాదు ఇది. ఖచ్చితంగా మోర్ ఆఫ్ అక్కడ లోపల ఒక బాలింత ఉంది కాబట్టి సరిపోయింది. ఇంకేదన్నా ఎమర్జెన్సీలో వెళ్తున్నట్లయితే ఎలాంటి పరిస్థితి ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్లకు రోడ్ల మీద తిరిగే హక్కు అసలు ఎక్కడుంది? అంబులెన్స్ అంటే చాలా ఇంపార్టెంట్, ప్రజల ప్రాణాలను కాపాడే సర్వీస్ చేస్తుంటారు, చాలా ఎమర్జెన్సీగా వెళ్తుంటారు. మనం దారి ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేకపోగా దారి అడిగినందుకు తిరిగి వాళ్ళతో గొడవ చేసి ఆ డ్రైవర్ని విచక్షణ రహితంగా కొట్టి ఆల్మోస్ట్ ఆ డ్రైవర్ ప్రాణాలు తీసినంత పని చేశారంటే ఎలాంటి రైట్స్ ఉన్నాయి వాళ్ళకి రోడ్ల మీద తిరగడానికి? అసలు ఎందుకు తిరగని వాళ్ళు ఇలాంటి వాళ్ళని రోడ్ల మీద? ఏం మానవత్వం ఉందని, ఏం కామన్ సెన్స్ ఉందని వీళ్ళకి కూడా ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి? ఎలా నేర్పించాలి ఇలాంటి వాళ్ళకి కామన్ సెన్స్ అంటే ఎలా ఉంటుందో? ఎలా నేర్పించాలి అవతల వాళ్ళ ప్రాణాలకు విలువ ఇవ్వాలి అని ఇలాంటి వాళ్ళకి? చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లో కూడా అంత త్వరగా చలనం రాని పరిస్థితి మనకు కనిపిస్తోంది. వచ్చారు, ఆపారు, కాదని చెప్పలేం. బట్ ఎప్పటికీ అంబులెన్స్ ఆగి అతన్ని బయటికి లాగి కొడుతుంటే చాలాసేపు ఆ పక్కన ఉన్న వాళ్ళు మనం చూడొచ్చు. వీ కెన్ సీ దేర్. నోరు అప్పగించి చూస్తున్నారు తప్పితే కనీసం వెళ్ళి ఆపే ప్రయత్నం చేయడం లేదు. అదే ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్లో ఉంటే ఏంటి పరిస్థితి? ఐ హ్యావ్ సీన్ వన్స్, నేను చూశాను ఒకసారి ఇలాంటి ఘటన. హైదరాబాద్లో మన జీవీకే మాల్ దగ్గరలో ఒకసారి ఐ వాజ్ ఆన్ రోడ్, ఒక అంబులెన్స్లో హార్ట్ అటాక్ పేషెంట్ ఉన్నారు. హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని తీసుకెళ్తున్నారు. రోడ్డు మొత్తం పూర్తిగా బ్లాక్ అయింది, మధ్యలో అంబులెన్స్ ఉంది. ఆ హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్కి సంబంధించిన ఆ కుటుంబ సభ్యులు రోడ్ల మీదకి దిగి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ, అయ్యా పక్కకు జరగండి, మా నాన్నున్నారు లోపల, మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, చచ్చిపోయేలాగున్నారు, ప్రాణాలు పోయేలాగున్నాయని చెప్పి బతిమలాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరిని తప్పు పట్టగలం మనం? అప్పటికే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఎక్కడ చూసినా సరే. వినో జీవీకే లైన్లో ఎలా ఉంటుంది అనేది, జీవీకే మాల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుంది సాయంత్రం అయితే అనేది ఇప్పుడు కాస్త బెటర్ అయింది. బట్ అలాంటి పరిస్థితుల్లో ఇన్ఫ్యాక్ట్ అనుకోకుండా ఏదైనా ఒక ట్రాఫిక్లో ఇరుక్కుపోతేనే అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా గ్రీన్ ఛానల్స్ అనేవి ఏర్పాటు చేయాలి అంబులెన్సులకి. రాజకీయ నాయకులు వస్తుంటే సీఎంలో, పిఎంలో, లేదంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలామంది ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసులో వస్తుంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా పోలీసులు ఏర్పాటు చేస్తారు కదా. బట్ ఎందుకని గ్రీన్ ఛానల్స్ ఏర్పాటు చేయలేకపోతున్నారు? అఫ్కోర్స్ మనకున్న ట్రాఫిక్ మీద, మనకున్నటువంటి ట్రాఫిక్ సమస్యల్లో ఖచ్చితంగా ప్రతి అంబులెన్స్కి గ్రీన్ ఛానల్స్ ఏర్పాటు చేయలేరు. బట్ ఓన్లీ ఫర్ ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఆర్గాన్స్ని కనుక తరలిస్తున్నట్లయితే, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఆర్గాన్స్ని తీసుకెళ్తుంటే అలాంటి టైంలో మాత్రమే గ్రీన్ ఛానల్స్ ఇస్తున్నారు. కానీ ఇంకేదైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి మన రోడ్ల మీద. ప్రత్యేకంగా నడకదారిలో వెళ్ళే వాళ్ళ కోసం ఒక దారి ఉన్నట్లుగానే ఈ మధ్య సైక్లింగ్ చేసే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక మార్క్ చేస్తున్నట్లుగానే రోడ్ల మీద, అలాగే అంబులెన్సుల కోసం కూడా ఏదో ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలని కలిపేలా ఇంకేదైనా చేయండి, లేదంటే మెట్రో లాంటి సర్వీస్ ఏదైనా ఏర్పాటు చేయండి అంబులెన్సులాగా. ప్రత్యేకంగా అసలు ఈ రోడ్లతో సమస్యలు లేకుండా, ట్రాఫిక్తో సమస్యలు లేకుండా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆ మూర్ఖుల్ని కఠినంగా శిక్షించాలి. ఒక నెల రోజుల్లో 2 నెలల్లో అంబులెన్సులు తుడిపిస్తూ రోడ్ల మీద వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తే తప్పితే వాళ్ళకి అర్థం కాదు. డైరెక్ట్గా వాళ్ళు చూస్తే కానీ తెలియదు అంబులెన్సులు చేస్తున్నటువంటి సేవలు ఎంత కష్టపడుతుంటారో, ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడుతుంటారో వాళ్ళకి తెలియాలంటే దే షుడ్ వర్క్ ఇన్ అంబులెన్స్, దే షుడ్ వర్క్ ఇన్ హాస్పిటల్స్. ఇలా బాధ్యత తెలియని వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ మెడికల్ సర్వీసుల్లో ఏదో ఒక పని చేయించాలి. ఒక నెల రోజుల్లో, 2 నెలల్లో కేవలం స్టేషన్కి తీసుకువెళ్ళడము, లేదంటే వాళ్ళకి ఏదో 3rd డిగ్రీలు ఇవ్వడము, జైల్లో వేయడం కాదు. ఖచ్చితంగా మెడికల్ సర్వీసెస్లో ఏదో ఒక భాగం చేయాలి వాళ్ళని పనిష్మెంట్ లాగా. ఐసీయూల్లో పని చేయించాలి, లేదంటే అంబులెన్సులతో పాటు వాళ్ళని కూడా పంపించాలి హెల్ప్ చేసేలాగా, హెల్పర్స్ లాగా. దెన్ దే కెన్ అండర్స్టాండ్ హౌ సెన్సిబుల్ ఇట్ ఈజ్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది, ఎలా బాధ్యతగా ఉండాలో వాళ్ళకి తెలుస్తుంది. రేపన్న రోజున మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. మీరు కూడా మీ అభిప్రాయాలు ఈ విషయంలో కామెంట్ చేయండి. వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ దే షుడ్ గెట్? ఖచ్చితంగా కామెంట్ చేయండి.
మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. అండ్ మేము చూపించినటువంటి విజువల్స్ కానీ చెప్తున్న వార్త కానీ కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తోంది. యూఎస్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.